ఈ జియో నెంబర్ 84 అని ఉన్నదో ఇదొక పనికి మాలిన జీవో. ఈ జీవో ఎవరు తయారు చేసిందేమో కానీ ఒక సామెత ఉంది, నకల్ మారనే కేవలే అకల్ చాయి అంటూ చూసినా. मेरा नाम मोहम्मद मुनीर अहमद है। तो अभी फील्ड में कितने साल से हैं? मैं देखिए साहब ये 12 साल से मैं फील्ड में हूँ। 12 साल से। आई एम ओनली द पर्सन इन द బండ్లగూడ జాగీర్ హూ ఎరెక్టెడ్ ద హోర్డింగ్. గత 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను నేను. 2019 నుంచి ఓటింగ్లో తీసేసినందుకు నేను రోడ్డు మీద పడ్డాను. ప్రజెంట్ భగవంతుడి దయ వల్ల నాకు ఓఎంఎస్లో ఫోటోలు నింపడానికి ఛాన్స్ వచ్చిండే. मेरा नाम चांद बादशाह है साहब। मैग्नेट आउटडोर मेरा कंपनी का नाम है। मैं कम से कम 10-11-12 साल से मैं इंडस्ट्री में हूँ। देखिए मैं तो एक 5 साल दूसरा कंपनी में काम करता था। 4 साल हो गए मेरा उन कंपनी मैं एस्टाब्लिश कर दिया। వాల్ పెయింట్ చేస్తున్నా. అప్పుడు చేస్తున్నప్పుడు ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద మనుషులు అంటే సుబ్బరామరెడ్డి, అక్కినే నాగేశ్వరరావు, బాలకృష్ణ, డి రామానాయుడు వాల్ పెయింట్ చూసి పిల్లగాడు ఎవడో వాల్ పెయింట్ చేస్తుందని చెప్పి నాకు అప్పుడు గవర్నమెంట్ పాలసీ ఇస్తా అన్నది 2023లో ట్యాక్స్ కట్టింది. ట్యాక్స్ పేయర్స్ మేము ట్యాక్స్ కడతాము, ఇప్పటికైనా ట్యాక్స్ కడతాము. పాలసీ ఇవ్వండి, అనుకూలంగా ఇవ్వండి, రేట్లు పెంచండి, ఇవ్వండి, అందరిని బతకనివ్వండి. స్టార్టింగ్ బోర్డుల మీద ఇమేజ్ కంపెనీలో పోస్టర్లు వేసేవాడు, తర్వాత ఫ్లెక్స్లు వచ్చింది, దానికి మారాం. మళ్ళీ ఇప్పుడు ఎల్ఈడి అని పెడుతున్నాం. సరే మేము మారుతాం, మాకు కూడా అవకాశం ఉంది. ప్రజాపాలన చేస్తారని మేము అందరం ఆశించినాం. కాకపోతే అది ఒక బంధువుల పాలనలాగా అవుతుంది. అది కాకుండా చేయండి సీఎం గారు, సేవ్ ఓటింగ్స్. నేను ఈ యాడ్ ఏజెన్సీలో గత 18 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ 18 సంవత్సరాలుగా నా దగ్గర ఇప్పటికీ ఒక 10 నుంచి 12 మంది పనిచేస్తున్నారు. నా దగ్గర పనిచేసే పిల్లలు ఇప్పుడు ఈ ఉపాధి కోల్పోతున్నామంటే చాలామంది బాధకు గురి అయినారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇది దయచేసి రేవంత్ రెడ్డి గారికి రీచ్ కావాలి. ఈ ఫీల్డ్లో బాగానే ఉంది కదా, ఇది ఇప్పుడైతే కెమికల్ పొల్యూషన్ ఏమీ ఉండదు అని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యాను. బాగానే ఉంది పరిస్థితి. కాదు ఇప్పుడు మరి వర్స్ట్గా సిచ్యువేషన్ తయారు చేశారు ఈ గవర్నమెంట్. ఇప్పుడు మా చిన్నపిల్లలు ఇతను పెట్టుకొని నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. మా ఉద్యమము ఇప్పుడు తారాస్థాయిలో ఉంది. అంటే సీరియస్గా ఇప్పుడు ఇంకా ఉద్యమించాల్సిన టైం వచ్చింది. మేము యాక్చువల్గా గవర్నమెంట్ ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అనుకున్నాం మాకు, కానీ ఇప్పుడు వీళ్ళు ప్రజల దగ్గరికి కావచ్చు, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ 1,00,000 మంది ఫ్యామిలీస్, అక్కడ చూసుకుంటే మహా అయితే 1000-2000 మంది ఫ్యామిలీస్ మాత్రమే. మరి 2000 మంది ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేస్తుందా, ఇక్కడ 1,00,000 కుటుంబాల కోసం ప్రభుత్వం పనిచేస్తుందా అనేది చూద్దాం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ రమేష్ గారు ఉన్నారు. సో గత కొన్ని రోజులుగా వాళ్ళు అంటే వాళ్ళ హక్కుల కోసం కావచ్చు, తర్వాత వాళ్ళ జీవన ఉపాధి కోసము ప్రభుత్వాన్ని, ఈ ప్రజాపాలనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ని రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఇప్పుడు కేబీఆర్ పార్క్ కావచ్చు, తర్వాత ఇక్కడ ఫిలింనార్లో చూసుకున్నట్టయితే మొత్తం ఎల్ఈడి యాడ్స్ రావడం అనేది జరిగింది. గతంలో మనకి అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు కానీ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి బ్యానర్లు ఉంటుండే. ఆ బ్యానర్ల ద్వారా దాదాపు ఒక 1,00,000 మంది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నటువంటి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ ఎల్ఈడి యాడ్స్ వల్ల చాలా వరకు ఆ కుటుంబాలు ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజాపాలనలో మరి రోడ్డు మీదకి వస్తున్న వాళ్ళని రేవంత్ గారు ఎంతవరకు ఆదుకుంటారనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. 7 వరకు వచ్చిందన్న ఉద్యమం మొత్తానికి. మా ఉద్యమము ఇప్పుడు తారాస్థాయిలో ఉంది. అంటే సీరియస్గా ఇప్పుడు ఇంకా ఉద్యమించాల్సిన టైం వచ్చింది. మేము యాక్చువల్గా గవర్నమెంట్ ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అనుకున్నాం మాకు, కానీ ఇప్పుడు వీళ్ళు ఈ మంత్ 4th ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం చూస్తే ఏమంటాము కదా, మనం తెలుగు సాగుతుంది పెనం నుంచి వేసేసి పొయ్యిలో పడినట్టు పరిస్థితి ఈ గవర్నమెంట్ ఇస్తుంది. యాక్చువల్లీ మా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు కాదండి, ఆల్మోస్ట్ ఆల్ ఇండిపెండెన్స్ బిఫోర్ నుంచి కూడా అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ అని ఉంది. ప్రచార మాధ్యమాలలో మాదొక ప్రచార మాధ్యమం, టీవీ ఛానల్స్, ప్రింట్ మీడియా, తర్వాత ఇంకేదైనా మాస్గా కమ్యూనికేట్ చేయాలన్నప్పుడు అందరు అవుట్డోర్ మీడియాకి వస్తారు. ఎందుకంటే లో కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఇట్ విల్ రీచ్ టు ద మాస్ పబ్లిక్. ఎక్కడికంటే అక్కడికి మేము తీసుకోపోగలుగుతాం. ఈవెన్ గల్లీలో తీసుకోపోగలుగుతాము, హైవేస్లో తీసుకోపోగలుగుతాం. ఎక్కడంటే అక్కడ ఈ ప్రచార మాధ్యమాన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అన్ని రకాల ఉద్యమకారులు అందరూ ఈ అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీని వాడుకున్న వాళ్ళే. మా అవుట్డోర్ ఇండస్ట్రీని వాడుకున్న తర్వాతనే ఎవరైనా కూడా లీడర్లు అయినారు. సరే, ఈ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మేము ఎన్నో ప్రభుత్వ స్కీమ్స్ అన్ని రూరల్ ఏరియాలో కూడా తీసుకెళ్ళాం. మీకు ఐడియా ఉందో లేదో, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందో క్యాంపెయిన్ చాలా పెద్ద సక్సెస్ అయింది. అది ఇండియా మొత్తం. దాంట్లో ప్రధాన భూమిక పోషించింది అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ, ఇండియా మొత్తం.
అందులో తెలంగాణ తెలుగుకి వచ్చినప్పుడు అప్పుడు ఉమ్మడి ఏపీ కాబట్టి మనకు అప్పుడు తెలుగులో మేమే రూరల్కి తీసుకెళ్లేసేసి లైక్ వాల్ పెయింటింగ్ దగ్గర నుంచి కూడా మా అవుట్డోర్ దాంట్లోకి వస్తుంది. బస్ స్టాండ్లో వెళ్ళి గోడలు పెయింట్ చేయడము, బస్ స్టాండ్ల దగ్గరలో చిన్న చిన్న బోర్డులు పెట్టడము, 8x4 బోర్డులు పెట్టడము, లేకపోతే అక్కడ వాల్ పెయింటింగ్ చేయడము, ఇంకా లేకపోతే ప్రచార రథాలు ఆటోల పైన స్టిక్కర్లు వేసి పంపించడము. సో ఇదంతా అవుట్డోర్ కిందకి వస్తుంది. దీనిపైన కొన్ని వేలు కాదు, దగ్గర ఒక 1,00,000 పైన చిలుకు ఆధారపడి ఉన్న ఇండస్ట్రీ. ఓకే, ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కాలక్రమేణా వస్తూ ఉంది. ఇంతకుముందు మనకు హైదరాబాద్లో కూడా మీరు ఒక 40 years బ్యాక్ ఎప్పుడైతే ఎన్టీ రామారావు గవర్నమెంట్లోకి రాకముందు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అవుట్డోర్ అడ్వర్టైజింగ్ అప్పుడు కూడా ఉంది. అప్పుడు ఏంటంటే ఫుట్పాత్ల పైనే బోర్డు వేసేవాళ్ళు. ఓకే, ఫుట్పాత్ల పైనే మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తుండే. ఒక 8x4 అనే సైజు, 8 feet 4 feet హైట్, ఆ రోడ్ పక్కన ఫుట్పాత్ పక్కనే మనకు చిన్న చిన్న బోర్డ్స్ దర్శనం ఇస్తుండే. అవి అట్లా జరుగుతున్న క్రమంలో ఏంటంటే అప్పుడు ట్రాఫిక్ మెల్లమెల్ల క్రమంగా పెరుగుతూ వస్తున్నప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చేశారంటే లేదండి ఇది ఫుట్పాత్ల పైన ఉండొద్దు, యూ షిఫ్ట్ టు ద ప్రైవేట్ ప్లేసెస్. ఓకే, మున్సిపాలిటీస్ మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్తే అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు బిల్డింగ్స్ పైన ఆ పక్కన కాంపౌండ్ వాళ్ళ దగ్గర సెట్ బ్యాక్ ఉంటే అక్కడ వేసుకోవడం, లేకపోతే బిల్డింగ్ పైన ప్లేస్ ఉంటే అక్కడ వేసుకోవడం, అట్లా షిఫ్ట్ అయ్యింది. అప్పుడు కూడా ఎలా నడుస్తుండే, ఓన్లీ పెయింటింగ్ నడుస్తుండే. ఫుల్ బోర్డు పెట్టేసేసి దానిపైన టిన్ షీట్ పెట్టేస్తే పెయింటర్స్ వెళ్ళేసి పెయింట్ చేస్తుండే. ఒక పబ్లిసిటీ మీకు లైవ్ లో కనపడాలంటే 5 రోజులు పెయింటింగ్ వస్తుండే. ఎందుకు మనము ఒక సినిమాలో వెంకటేష్ కూడా పెయింట్ వేస్తూ ఒక హోర్డింగ్స్ పైన ఆయన పెయింట్ వేస్తూ ఆయన వృత్తిలాగా చూపించాడు. సో ఇండస్ట్రీని వీళ్ళు ఇప్పుడు మూవీస్ వాళ్ళు వాడుకున్నారు, అందరు వాడుకున్నారు. కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇండస్ట్రీని దోసుకపోదాము, ఎవరికో 2-3 చేతిలో పెట్టద్దాం అనేసి మమ్మల్ని ఒక విధంగా మేము ట్యాక్స్ పేయర్స్ కాదు, ఒక దొంగలా క్రియేట్ చేసి వస్తుంది. సో అలా మీరు అట్లా సినిమాలో చూసుకుంటే దాని తర్వాత ఏమైంది, అప్పుడు మెల్లగా ఎప్పుడంటే 2094 కాదు 99, 98 నుంచి ఫ్లెక్స్ స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. ఓకే, ఈ ఫ్లెక్స్ అనేది ఏంటంటే ఫస్ట్ బాంబే నుంచి ప్రింట్ చేస్తుండే. సో దానికి అప్పుడు ఈ పెయింటర్స్ కూడా అప్పుడు వచ్చి గొడవ పెట్టారు, మేము పెయింటింగ్ చేసే వాళ్ళు మేము ఎట్లా బతకాలి అది అంటే వాళ్ళు మెల్లగా స్లోగా 10 మంది కలిసి ఫ్లెక్స్ ప్రింటింగ్ యూనిట్ పెట్టుకున్నారు. ఓకే, మెల్లగా స్లోగా. సో మేము కూడా అప్పుడు అందరూ నేను అప్పుడు ఒక యూనియర్స్ అనే పెద్ద పెద్ద కంపెనీలు అట్లాంటి ఏజ్లో నేను పనిచేసినప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తుంటే వర్కర్లు అంతా మేము ఎట్లా పెయింటింగ్ చేస్తాం, ఎందుకంటే పెయింటింగ్ చాలా పెద్ద ఇండస్ట్రీ కదా, ఎంత 100 మంది ఒక బోర్డు కంప్లీట్ కావాలంటే ఒక 10-20 మంది పని చేయాల్సి వస్తుంది అప్పుడు. ఓకే, సో వాళ్ళంతా వచ్చేది అంటే మీరుగా ఫ్లెక్స్ కట్టడం నేర్చుకోండి, ఇంకేం చేయలేము, టెక్నాలజీ పరంగా చేంజ్ కావాలి. సో అప్పుడు ఈ ఫ్లెక్స్లు రావడంతో ఫ్లెక్స్లు కట్టడం జరిగింది. దాని తర్వాత ఫ్లెక్స్లు కట్టినప్పుడు ఏమవుతుందంటే కొంచెం టిన్ షీట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా అనేసి అప్పుడు మున్సిపాలిటీ కూడా జేఏటీని తీసుకొచ్చి స్టడీ చేపించేసి టిన్ షీట్స్ తీసేసేయండి, డైరెక్ట్ ఫ్లెక్స్ కట్టుకోండి, ఫ్లెక్సే కదా 2 flexes కట్టుకుంటే మీకు ఆగిపోతుందని అప్పుడు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో జరుగుతున్న పద్ధతిలో చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు గారు వచ్చేసేసి మనకి ఇంకా సిటీ ఇంకా బ్యూటిఫుల్గా ఆస్థెటిక్గా ఉండాలనేసి అప్పుడున్న కంపెనీస్ ఎవరంటే ఒక 2 కంపెనీస్ యూనియార్డ్స్, ప్రకాష్ యార్డ్స్, దీస్ ఆర్ ద మేజర్ ప్లేయర్స్. మన తెలుగు వాళ్ళే, ఏపీ నుంచి ఉన్న వాళ్ళు వీళ్ళు మేజర్ ప్లేస్. అప్పుడు వీళ్ళని ఏం చేశారంటే ఆయన సింగపూర్కి వెళ్ళినప్పుడు లేదా దుబాయ్కి వెళ్ళినప్పుడు ఇలా తీసుకొని వెళ్ళాడు, మీరు రండి ఒకసారి అక్కడ మీకు చూపిస్తే అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉందో అక్కడికి తీసుకెళ్ళి ఆయన చూపించాడు. అడ్వర్టైజింగ్ అంటే ఇలా ఉండాలి, మీరు రూఫ్ టాప్స్ ఎట్లా వేసుకుంటారు కదా, యూనిపోల్స్, సింగిల్ యూనిపోల్స్ కూడా వీళ్ళదంతా టెక్నాలజీ తీసుకొని మనం అక్కడ వాడదామని తీసుకొచ్చి ఆయన దగ్గరుండి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయించాడు మన ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్లో. ఓకే, మీరు ఇప్పటికి కూడా పాత ఫొటోస్లలో చూసుకోండి, వీడియోస్లో చూసుకోండి, ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్లో ఫస్ట్ ఒక 40x20 సైజ్ ఒక యూనిపోల్ వేస్తే ఎలా ఉంటుందని ఫస్ట్ ఆయన తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి ఇండస్ట్రీని ప్రోత్సాహం చేశాడు. మీరు ఈ విధంగా వెళ్ళండి అని చెప్తే దాని ప్రకారం దాన్ని కాపీ చేసి ఆ ఇంజనీర్స్ అయితే ఉన్నారు వాళ్ళు ఇంకొక 10 మంది అట్లా వర్క్ అందరూ నేర్చుకుంటా చేసి ఇప్పుడు అందరూ యూనిపోల్స్ వేసే స్టేజ్లో ఉన్నాం. ప్లస్ అట్ ద సేమ్ టైం రూఫ్ టాప్ బోర్డింగ్స్ కూడా నడుస్తూ వస్తుంది. సో ఈ క్రమంలో అది నడుస్తుంది సరే బిజినెస్ అనుకున్నాము. దాని తర్వాత మేము కూడా ఇక్కడ ఉన్న చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో మా అసోసియేషన్లో దగ్గర 200-250 మంది మెంబర్స్ ఉన్నారు. 250 కంపెనీస్ కూడా ఎక్కడో ఒక దగ్గర వర్క్ నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళు. కొంతమంది నాలాగానే స్వయంగా నేను ఎంబీఏ అయిపోయింది నేను ప్యాషన్తో వచ్చా, అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో పోయి వేరే కంపెనీలో పనిచేసుకుంటూ వచ్చి నేను కంపెనీ స్టార్ట్ చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా వచ్చిన వాళ్ళు. సో ఇలా నడుస్తున్న క్రమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు ఇందులో అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో ఎస్పెషల్గా ఉమ్మడి ఏపీలో చూస్తే మెజారిటీ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు తెలంగాణ వాళ్ళు. కాకపోతే వీరి నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ దగ్గర ఓన్లీ 20% మీడియానే ఉంది. 80% మీడియా మొత్తం అప్పుడు ఉమ్మడి రాజు ఉన్న ఆంధ్ర వాళ్ళ దగ్గరే ఉంది. అంటే మీడియా అసెట్స్ అంతా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఒక 100-200 కంపెనీలు మాత్రం వీళ్ళ చేతులు 20% మీడియానే ఉంటుంది. అంటే అందరి దగ్గర 10 హోర్డింగ్స్, 5 హోర్డింగ్స్, 6 హోర్డింగ్స్, ఇట్లా 20-30 హోర్డింగ్స్ అట్లా క్రమక్రమంగా నడుస్తూ ఉంది. సో అప్పుడు మేము కూడా బీఆర్ఏ మన ఉద్యమంలో కూడా మేము తెలంగాణకు అభిమానంతో వాళ్ళు అప్పుడు ఆ పెద్ద కంపెనీస్ మేము చేయమని చెప్పినాయి.
స్ట్రేట్ ఫార్వర్డ్ మేము సపోర్ట్ చేయమని చెప్తే మేము చిన్నోళ్ళందరూ చాలా సపోర్ట్ చేసాం. చేసేసేసి సరే తెలంగాణ రావాలి, వస్తే మా బతుకులు బాగుపడతాయి కదా అని తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో మీది కీలక పాత్ర, మాది కీలక పాత్ర ఉంది. మాది కీలక పాత్ర ఉంది. ఆ విషయం కేసీఆర్ గారు కూడా తెలుసు, కేటీఆర్ గారు కూడా తెలుసు మా పాత్ర ఎంతవరకు ఉంది అనేసి. సో వాళ్ళు కూడా ఏం చేశారు, మన రాష్ట్రం వచ్చినాకైనా మీకు ఓకే అంటే న్యాయం జరిగిందా? మాకు రాష్ట్రం వచ్చిన తర్వాత న్యాయం జరిగింది అంటే న్యాయం పెద్దగా ఏం జరగలేదు. కాకపోతే ఒక్కటి మాత్రం, మేము గవర్నమెంట్ బిజినెస్ లోకి మేము ఎంటర్ కాగలిగాం. ఐఎన్పిఆర్ అనే డిపార్ట్మెంట్ అయితే ఏదైతే యాడ్స్ రిలీజ్ చేస్తుందో దాంట్లో తెలంగాణ నుంచి ఒక 10-15 ఏజెన్సీలకు మేము ఎంపాయిల్మెంట్ చేపియగలిగినాం. చేపించేస్తుంటే వీళ్ళకి కూడా సరే సంవత్సరానికి ఒక 50 లక్షలు 30 లక్షలు అట్లా ఎంతో కొంత బడ్జెట్. ఇంతకుముందు ఏంటంటే ఆ బడ్జెట్ మొత్తం ఓన్లీ 2-3 కంపెనీస్కి వెళ్తాం. సో ఇప్పుడు మేము అంతవరకు వెళ్ళాం. ఇప్పుడు వరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు ఎందుకు 2023 అంటే రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఏం పరిస్థితి? ఇది ఎట్లా ప్రాబ్లం, ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అండి ప్రాబ్లము, ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందనంటే అప్పుడు 2020లో దానికంటే ముందు ఎవరైతే మేము ఇందాక చెప్పిన సోకాల్లో ప్రకాష్ ఆర్ట్స్ అనే ఏజెన్సీది ఆ కేబీఆర్ పార్క్ దగ్గర నెక్సా షోరూమ్ దగ్గర ఒక యూనిపోల్ పడిపోవడం జరిగింది. ఆ యూనిపోల్ పడిపోయినప్పుడు దాన్ని కొంచెం సీరియస్ తీసుకున్నప్పుడు నా మినిస్టర్ గారు ఏం చేశారంటే ఇది సిటీలో ఇవి కొంచెం డేంజర్ ఉంది, అప్పుడు కొంచెం సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయి ఉండే, ఇది కొంచెం డేంజర్ ఉంది, మనం సిటీలో పెట్టినట్టు హైట్స్ తగ్గిద్దాం అనేసి ఆయన ఒక జీవో తీసుకొచ్చాడు. ఆ జీవో తీసుకొస్తే ఉన్న బలంగా మా ఇండస్ట్రీ పైన పెద్ద ఇది ఒక బట్టలే పడ్డట్టు అయిపోయింది. ఇమీడియట్గా ఏంటంటే మీరు 15 ఫీట్ల లోపల పెట్టుకోవాలి హోర్డింగ్స్, దానికంటే ఎక్కువ ఉండదు అంటే మేము కోర్టుకు వెళ్ళాం. సరే కోర్టుకు వెళ్ళినా కూడా మేము గెలవలేకపోయినాం, మేము ఓడిపోయినా కూడా మేము అప్పుడు మళ్ళీ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్న ఏంది ఇదంతా మా పరిస్థితి ఇట్లా, మరి 100 ఏజెన్సీలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎట్లా బతకాలంటే మీరు జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు కూడా పర్మిషన్స్ ఇవ్వను, మీరు మిగతా మున్సిపాలిటీకి వెళ్ళిపోండి అనేసి ఒక సిడిఎంఏ పోర్టల్ అని మన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిడిఎంఏ వాళ్ళు దాంట్లో ఒక పోర్టల్లో వాళ్ళ వెబ్సైట్లో మీకు హోర్డింగ్స్ కూడా ఆప్షన్ పెడుతున్నాము, మీరు అక్కడే పర్మిషన్స్ అప్లై చేయండి, అక్కడే ట్యాక్స్ చూపిస్తుంది. మీరు ఈ ట్యాక్స్ పేమెంట్ పర్మిషన్స్ అప్లై చేసినాక ఆ డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి మీరు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు వచ్చి మీకు వెరిఫై చేసుకొని వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇస్తారు, మీరు దాని ప్రకారం బిజినెస్ చేసుకొని ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టమ్ పెట్టేసేసి ఇక మీరు జిహెచ్ఎంసీ అయితే అసలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వము అనేసి ఆయన స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొచ్చారు. ఆ రూల్స్ అలాగే ఇంప్లిమెంట్ చేశాడు లాస్ట్ వరకు. అయితే మేమేమనుకున్నాము, సరే ఇక బయటికి వెళ్ళిపోండి అంటే మేము ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మెర్జ్ అయిన 27 మున్సిపాలిటీస్ ఉన్నాయి కదా, ఆ 27 మున్సిపాలిటీకి వెళ్ళేసేసి ఈ పాత ఉన్న 250 ఏజెన్సీస్ మళ్ళీ కొత్తగా ఇంకొక 100 ఏజెన్సీస్ దాకా పుట్టుకొచ్చాయి. చిన్న వాళ్ళు కొత్త వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు. మేము అటు 27 మున్సిపాలిటీ హోర్డింగ్ చేసుకున్నాం, రెస్ట్ ఆఫ్ తెలంగాణలో కూడా వేసుకున్నాం. ఎక్కడెక్కడ బిజినెస్ ఉంటుందో అక్కడక్కడికి వెళ్ళి వేసుకోవడం జరిగింది. సో ఈ జరిగిన క్రమంలో ఏమవుతుందంటే మేము అప్పుడు టైంలో మేము బాగా ఉద్యమించాం, పెద్ద ధర్నా చేయడం జరిగింది ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ టైంలో మా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, మిగతా అన్ని పార్టీలు మా దగ్గరకు వచ్చి వీళ్ళది న్యాయమైన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఏమన్నది కీలకంగా ఎవరు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది అనేది ఇక్కడ చూపిస్తున్నా నేను. ఆల్రెడీ పెట్టిన మేనిఫెస్టో కూడా ఇది కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు పెట్టిన మేనిఫెస్టో. అండ్ ఈ మేనిఫెస్టోలో ఈ లైన్ ఒకటి చదవండి మీరు, then you will understand. GO number 68 will be, ఇది మీరే చదవండి, నేను చదివితే ఏంటంటే బాగుంటుంది. publicity monopoly by holdings by the ruling party. వీళ్ళు కనుక జిహెచ్ఎంసీలకు అధికారం వస్తే GO number 68 will be abolished. Monopoly of the holdings by the ruling party will be curtailed and dependent of families will be protected. మేము కనుక జిహెచ్ఎంసీలో అధికారం వస్తే మేము GO number 68 ఎత్తేసేసి ఈ మోనోపాలీ అంటే ఒక్కరి చేతిలో ఉన్న అవుట్డోర్ మీడియాని అదే మీ అందరికి మళ్ళా ఉపాధి కల్పించేటట్టు తీసుకొస్తామనేసి పెట్టారు. అవును, అప్పుడు ఈ విషయం కూడా వీళ్ళు జిహెచ్ఎంసీలో బాగా ప్రచారం చేసుకోవడం జరిగింది. అప్పుడు బండి సంజయ్ గారు కూడా పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీలో ప్రచారం చేసినప్పుడు, అప్పుడు జిహెచ్ఎంసీ రోడ్ షోస్ చేసినప్పుడు కూడా మా GO number 68 బండి సంజయ్ గారు కూడా చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది, వీళ్ళకి GO number కల్పియాలి అనేసి. సో మేమేమనుకున్నామంటే ఇక సరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిందా వస్తుందని తెలిసినాక ఫామ్ అయిన తర్వాత మేము ఫస్ట్ డే వీళ్ళు ప్రజాపాలన స్టార్ట్ చేస్తున్నామని ఫస్ట్ డే పెట్టారు. ఫస్ట్ డే రోజు మేము ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళేసేసి సబ్మిట్ చేశాం. ఎవరికి? ప్రజా దర్బార్లో. ఎక్కడ మన ప్రజా దర్బార్ పెట్టారు కదా, ప్రజా దర్బార్లో మాది నాకు సబ్మిట్ చేస్తే మాకు SMS కూడా వచ్చింది, మీది అప్లికేషన్ సబ్మిట్ చేసి. దాంట్లో ఏమని ఇచ్చాము మేము, సార్ మీరు గవర్నమెంట్లోకి వచ్చారు కదా, మేము కొన్ని పాలసీ సూచనలు చేస్తున్నాం, మీరు ఈ పాలసీ ప్రకారం అడ్వర్టైజ్మెంట్ పాలసీ తీసుకొస్తే జిహెచ్ఎంసీలు కూడా అలౌ చేస్తే ఓన్లీ జిహెచ్ఎంసీ లిమిట్స్ వరకు
మీకు ఒక 200-250 కోట్ల ఆదాయం వస్తుంది సార్ అనేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. విత్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తో కూడా పై చార్ట్స్ కూడా వేసి ఇచ్చాం. ఏ మీడియాకి ఎంత వస్తుంది, హోర్డింగ్స్కి ఎంత వస్తుంది, బస్ షెల్టర్స్కి ఎంత వస్తుంది, లాలీపాప్స్ ఇస్తే ఎంత వస్తుంది, ఆర్చ్లకి ఇస్తే ఎంత వస్తుంది, ఫ్లైఓవర్ ప్యానల్స్, ఇట్లా మా అడ్వర్టైజింగ్ అంటే వేరియంట్స్ ఏమి ఉన్నాయి అన్నిటికి ఎంత వస్తుందో కూడా మేము ఆ రోజు నుంచి ఇచ్చి. ఎంతైనా మామూలుగా మనకి అంటే గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ వస్తుంది? గవర్నమెంట్ కనుక ఇప్పుడున్న ఈ పాత జిహెచ్ఎంసీ లిమిట్స్ కాకుండా ఇప్పుడు క్యూర్ లిమిట్స్లో కనుక కరెక్ట్గా పాలసీ తీసుకొచ్చేసేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఒక మినిమం 250 నుంచి 300 కోట్ల 250 కోట్లు రెవెన్యూ ఈజీగా జనరేట్ అవుతుంది. ఓకే. సో సర్కార్కి కూడా బడ్జెట్ తగ్గుతుంది చాలా వరకు. సో ఈ క్రమంలో మేమేం చేసామంటే మేము ఇది ఇంకా సరే మేము గవర్నమెంట్ వచ్చింది కదా అనేసి మీకు ఆ కాపీ కూడా నేను చూపిస్తా ఇప్పుడు. ఇది మేము ప్రజా దర్బార్లు ఇచ్చినది. ఓకే. ఆ కాపీ కూడా ఒక చూపిస్తా. సో మేము ఈ క్రమంలో గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ వస్తున్న క్రమంలో ఏం జరిగిందంటే ఫస్ట్ డే నుంచే మేము ప్రజా దర్బార్లు ఇచ్చినాం, ఇమీడియట్లీ సీఎం ఆఫీస్లో ఇచ్చినాము, అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీకి అందరికి ఇచ్చాం. సార్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, వీళ్ళు మేనిఫెస్టోలు కూడా పెట్టారు. సో ఈ పాలసీ జిహెచ్ఎంసీలో తీసుకొస్తే ఉపాధి దొరుకుతుంది మెయిన్గా. ఇప్పుడు ఇంకొక 1,00,000 మంది వరకు కూడా ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది ఇక్కడ. సో మీరు కొత్త పాలసీ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఇంకొక 500 ఏజీలు పుట్టుకొస్తాయి కొత్త వాళ్ళు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వీళ్ళు ఏమంటే స్టార్ట్అప్ తీసుకొస్తాం అంటారు. మరి వీఆర్ ఆల్సో స్టార్ట్అప్ కంపెనీస్. ఇప్పుడు ఒక 50 లక్షలు ఎంతో పెట్టేసి ఒక 5-10 హోర్డింగ్స్ చేసుకుంటాడు, మరి అది కూడా స్టార్ట్అప్ కంపెనీసే కదా. సో ఈ విధంగా మా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుందని మేము చూస్తున్న క్రమంలో వీళ్ళు గవర్నమెంట్ మనకి డిసెంబర్లో ఫామ్ అయితే ఏప్రిల్ 18th ఏప్రిల్ మార్చ్ 2024లో ఇది ఒక సర్క్యులర్ తీసుకొచ్చాను. ఓకే. ఈ సర్క్యులర్ ఎక్కడి నుంచి వచ్చిందని అంటే సిడిఎంఏ నుంచి, కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. సో ఇక్కడ నుంచి ఒక సర్క్యులర్ వచ్చింది. ఇది ఈ సర్క్యులర్లో ఏముంది అంటే నేను ఒకసారి మీకు చదివి చెప్తాను. ఈ సర్క్యులర్ ఇక్కడ అండర్లైన్ చేసేబట్ట దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ దట్ ఇప్పుడు మనం సెట్ గైడ్లైన్స్ ఆర్ అండర్ రివ్యూ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద టు ఫార్ములేట్ ఏ కాంప్రహెన్సివ్ అడ్వర్టైజింగ్ పాలసీ until further orders in order to increase the revenue source of across the state. అంటే మేము గవర్నమెంట్కు రెవెన్యూ కావాలి కాబట్టి మేము అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్ కొత్త పాలసీ తీసుకొస్తున్నాము. ఆ కొత్త పాలసీ వచ్చే వరకు వీళ్ళ దగ్గర అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్ తీసుకోవద్దు అండ్ కొత్తవి పర్మిషన్స్ ఇవ్వద్దు అనేసి 24లో తీసుకొచ్చారు. ఈ 24లో తీసుకొచ్చిన సర్క్యులర్కి మేము ఇమీడియట్లీ అదే వాళ్ళ సర్క్యులర్ తీసుకొచ్చిన ఒక 2 weeks 3 weeks వెళ్ళేసి మళ్ళీ మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము అసోసియేషన్ నుంచి. ఓకే సార్ మీరు ఇలా సర్క్యులర్ ఇచ్చారు, మరి దీంతో మాకు మార్చి కదా మేము ట్యాక్సీలు పే చేసుకోవాలి, మళ్ళీ రేపు పొద్దున మేము ట్యాక్సీలు పే చేయలేదు, మీకు రెన్యువల్ చేయలేదు అని అంటే మళ్ళీ మా ఇండస్ట్రీ బిజినెస్ దెబ్బతింటుంది కాబట్టి సో మీరు ఇలా ఇది కరెక్ట్ కాదు కదా సార్, మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రిటర్న్గా. ఆ కాపీస్ కూడా మీకు కావాలంటే మొత్తం సెట్ ఇస్తాను. సో అది ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు ఎవరు దానకిషోర్ గారు ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ అక్కడ మేడం ఉంటుండే. సో వాళ్ళు ఏమన్నారంటే లేదు మేము మళ్ళీ బిజినెస్ చేసుకోవద్దని మేము అంటలేము, యూ డూ యువర్ బిజినెస్. ఓకే. సో యూ గివ్ ఏ అండర్టేకింగ్ దట్ ఆన్ యువర్ లెటర్ హెడ్ గో అంటే మీరు ఏవైతే కన్సర్న్ యూఎల్ బి లోకల్ మున్సిపాలిటీలో ఏముందో ఆ మున్సిపాలిటీకి వెళ్ళి మీ లెటర్ హెడ్ పైన మీరు ఇవ్వండి, నాకు ఇన్ని హోర్డింగ్స్ ఉన్నాయి మీ మున్సిపాలిటీలో, నేను మీరు కొత్త ట్యాక్సీ ఎంత పెంచినా కూడా దానిపై కట్టుకుంటాను అనేసి మీరు ఒక లెటర్ ఇచ్చేసి మీరు బిజినెస్ చేసుకోమన్నాడు. సరే మేము బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. రైట్. సో కంటిన్యూ చేస్తున్న క్రమంలో వీళ్ళు ఎప్పుడైతే 1.5 year బ్యాక్ 27 మున్సిపాలిటీలను కలిపి 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలుపుతాము అనేసి ఒక ప్లాన్ తీసుకున్నప్పుడు ఏం చేశారంటే ఒక కుట్రపూరితంగా దీంట్లో ఈ కుట్రపూరితం కూడా ఎట్లా జరుగుతుందంటే ఈ సర్క్యులర్ ఇవ్వడానికి కూడా మెయిన్ కారణము ఈ గవర్నమెంట్ మాకు తీసుకొస్తుంది అనుకుంటే వాళ్ళే రెవెన్యూ కూడా ఆపుకున్నారు. ఈ తెలంగాణ మొత్తం కనీసం ఒక 10-12 కోట్ల అన్న ఆదాయం వస్తుంది చిన్న మున్సిపాలిటీ, అది కూడా వద్దనేసి వీళ్ళు ఆపారు. వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే 27 మున్సిపాలిటీలో కూడా మేము హోర్డింగ్స్ రెన్యువల్ చేసుకోలేకపోయినాం, ట్యాక్స్ కట్టలేకపోయినాం 2 years నుంచి ఈ సర్క్యులర్ ద్వారా. జిహెచ్ఎంసీలు ఎలాగూ లేవు. సో 27 మున్సిపాలిటీతో పాటు తెలంగాణ మున్సిపాలిటీలో కూడా మేము ట్యాక్స్ పే చేయకుంటున్నాం ఇప్పుడు 2 years నుంచి. ఓకే. సో వీళ్ళు ఇది చేసుకున్న ఇది నడుస్తున్న క్రమంలో ఏం చేశారంటే 1 year బ్యాక్ ఎప్పుడైతే హైడ్రాకి ఈ అడ్వర్టైజ్మెంట్ సబ్జెక్టు తీసుకొని మీరు ఇల్లీగల్గా ఉన్నాయి ప్లస్ ఇవన్నీ మీరు ఇది చేయాలని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే హైడ్రా ఈ 27 మున్సిపాలిటీలలో రైడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే. సో రైడ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఇమీడియట్ రైడ్ చేయగానే మేము అసోసియేషన్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి అప్రూవ్ చేయి, సార్ మీరు ఎందుకు చేస్తున్నారు ఇది చూడండి, ఇది సర్క్యులర్ గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ కూడా ఏమని ఇచ్చింది, మాకు రెవెన్యూ కావాలి, కొత్త పాలసీ తీసుకొస్తున్నాము, మాకు అప్పటి వరకు ఇది ఉండాలి అనేసి ఇచ్చింది. మరి కొత్త పాలసీ మీరు కొత్తది రెవెన్యూ మీరు కొత్త గైడ్ లైన్స్ మాకు ఇస్తే మేము దాని ప్రకారం పే చేస్తాం. దెన్ అక్కడ మాది ఇల్లీగాలిటీ ఎక్కడ అవుతుంది? లేదు మీరు అన్ని పర్మిషన్స్ ఏమున్నాయి మీరు అన్ని మాకు సబ్మిట్ చేయండి. సరే అని అందరం మళ్ళీ తీసుకెళ్లి పర్మిషన్స్ తో కాపీస్ అక్కడ ఇచ్చాం. ఇచ్చేస్తే వాళ్ళు ఒక 1 month టైం తీసుకొని వాళ్ళు ఇంటర్నల్ గా సర్వే చేయించుకున్నారు మున్సిపాలిటీస్. సో సర్వే చేయించుకున్నప్పుడు అక్కడక్కడ ఒక 5% హోర్డింగ్స్ ఏమవుతుందంటే ఇప్పుడు మేము
అగ్రిమెంట్ చేసుకుంటాం ల్యాండ్ ఓనర్తో. Okay. ల్యాండ్ ఓనర్తో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మనకు ఒక 2 months 3 months టైం ఇస్తాడు, అంతకంటే ఎక్కువ వాడు, లేకపోతే ఆయన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు. మనకు పర్మిషన్ తెచ్చుకొని ఓటింగ్ సెట్ ఒక 2 months 3 months టైం పడుతుంది. సో ఆ 3 months టైం అయిపోయిన తర్వాత ఈ సర్క్యులర్ కొత్తది రావట్లా, కొత్త పర్మిషన్స్ రావట్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే మున్సిపాలిటీ అడిగితే ఎట్లాగో వస్తుంది కదా భయ్, మీరు ఆల్రెడీ అక్కడ హోర్డింగ్ వేసుకున్నారు, మీరు ఆల్రెడీ మా దగ్గర అప్లై చేసుకున్నారు కదా, మీరు వేసుకోండి, వచ్చిన కొత్త ట్యాక్స్ కట్టుకోండి అని అన్నారు. సో దానికి పర్మిషన్స్ లేవు. సో ఇవన్నీ మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చేసి ఈ హోర్డింగ్స్ మీకు పర్మిషన్స్ లేవు కదా అని. సార్ జరిగింది ఇది పరిస్థితి, ఈ బేస్ ప్రకారం మేము వేయడం జరిగింది అనేసి అన్న తర్వాత లేదు కమిషనర్ ఉండేసి రంగనాథ్ గారు ఉండేసి లేదు ఇవన్నీ ఇల్లీగల్, మీరన్నా తీసుకోండి, లేదంటే మేమన్నా తీసేస్తామని వాళ్ళు రైడ్ చేసి కొంచెం బలవంతంగా తీయడం జరిగింది. దాంట్లో మా ఏజెన్సీలు చాలా నష్టపోయారు. ఎలా నష్టపోయారంటే వాళ్ళు తీసేసేసి ఇప్పుడు వేరే ఎక్కడైనా బిల్డింగ్ పోతే వాళ్ళు ఏమంటే బిల్డింగ్ డెమోలేజ్ చేస్తే అది మెటీరియల్ అక్కడ వదిలిపెట్టారు. కానీ హోర్డింగ్స్ అలా కాదు. హోర్డింగ్స్ ఇప్పడం దగ్గర నుంచి నట్ బోల్డ్ దగ్గర నుంచి కూడా ఒక నట్ బోల్డ్ కూడా అక్కడ వదిలిపెట్టకుండా పట్టుకొని పోవడం కాంట్రాక్టర్. ఒక్క నట్ బోర్డు కూడా వదిలిపెట్టరు. ఎందుకంటే ఒక రూఫ్ టాప్ హోర్డింగ్ వేయడానికి మనకు ఒక 40-25 సైజ్ అంటే మనకు అదొక 5 లక్షల రూపాయలు వస్తుంది. సో ఆ మెటీరియల్ తీసుకుపోయి వాడు ఆఫ్ రేట్ కమ్ముకున్నా కూడా 1 లక్షల రూపాయలు వస్తుంది. అది మా వాళ్ళు ఏజెన్సీలు అక్కడికి పోయి కూడా ఏడ్చినారు. ఆ టైంలో ఒకరిద్దరికి హార్ట్ అటాక్ వచ్చేసి ఒక అతను చనిపోయాడు కూడా. పెద్ద లొల్లులు చేసేస్తే ఇంకా ఇదంతా ఎట్లా ఉంది పరిస్థితి అని మేము అప్పుడు హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టుకి వెళ్ళాం ఇలా చేస్తుంది అనేసి. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా మాకు క్లియర్ ఆర్డర్లు ఇచ్చింది. అప్పుడు ఏమనేసి పెయిడ్ ద ట్యాక్స్ అప్ టు 31/3/2023. ఈ 24 వచ్చింది కదా, 20 విల్ నాట్ బి రిమూవ్డ్ అంటిల్ ద గవర్నమెంట్ కమ్స్ అప్ ద న్యూ అడ్వర్టైజింగ్ పాలసీస్. అంటే 23 వరకు ఎవరెవరైతే ట్యాక్సులు కట్టారో వాళ్ళ హోర్డింగ్స్ మీరు తీయకూడదు. అప్పటిదాకా గవర్నమెంట్ సర్క్యులర్ ఇచ్చింది కదా కొత్త పాలసీ ఇస్తా అనేసి ఇది పెట్టండి. ఇక్కడ దాకా ఈ కోర్టుకి వెళ్ళేసేసి ఇప్పుడు తెలంగాణలో ఉన్న హోర్డింగ్స్ అన్నింటినీ ఈ కోర్టు ద్వారానే మేము ఆపగలిగాం. అంటే ఇప్పుడే గవర్నమెంట్ ఇప్పుడేమంటుందా సార్ స్టోరీ 7 వరకు ఓకే, ఇప్పుడు ఏమంటుంది ప్రజెంట్? ఇక్కడ ఇప్పుడు ఏమంటుందంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మేము ఏదైతే పాలసీ తీసుకొస్తారని మేము వెయిట్ చేస్తున్న క్రమంలో వీళ్ళ పాలసీ తీసుకొచ్చారు. ఈ పాలసీ తీసుకొస్తుందని కూడా మాకు తెలిసింది, ఎందుకంటే మేము ఎవ్రీడే మాకు ఈ డిపార్ట్మెంట్తోనే పని కాబట్టి మా వాళ్ళు మేము తిరగడానికి రావాలి. ఈ పాలసీ తీసుకొస్తున్నారని తెలిసిన తర్వాత మేము వెళ్ళేసేసి కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మీరు పాలసీలో ఈ గైడ్లైన్స్ కొన్ని ఇంప్లిమెంట్ చేయండి, చేస్తే అందరికి జీవనోపాధి దొరుకుతుంది, ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ఇందులో ఒకరికి ఇద్దరికి ఏజెన్సీలకు సపోర్టింగ్ ఉండకూడదు. ఏదో పెద్దగా కార్పొరేట్ కంపెనీస్ 100 కోట్లు 200 కోట్లు పెట్టే వాళ్ళకే మీరు సపోర్టింగ్ పాలసీ తీసుకురావద్దు అనేసి మేము రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది, సీఎంఓ ఆఫీస్లో కూడా చాలా ఇచ్చినాము, డిప్యూటీ సీఎంని మినిస్టర్స్ని అందరినీ కలవడం జరిగింది. ఏది మంచి ప్రాపర్ కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకురండి సార్, ఉపాధి దొరుకుతుంది. మాకు ఏం లేదు, మాకు ఉపాధి దగ్గర ఇప్పుడు 1,00,000 ఇండివిజువల్స్ డిపెండెంట్ అండి దీనిపైన. 1,00,000 మంది మొత్తం తెలంగాణ మొత్తం 1,00,000 ఇండివిజువల్స్ డిపెండెంట్. అంటే మేము హోర్డింగ్స్ ఓనర్స్, క్రియేటివ్ ఏజెన్సీస్, ప్లస్ మీడియా ప్లానింగ్ అండ్ బయింగ్ ఏజెన్సీస్, ఫ్లెక్స్ ప్రింటర్స్, మన కాంట్రాక్టర్స్, ఏది ఫ్యాబ్రికేటర్స్, దాని తర్వాత మౌంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లస్ ఫోటోగ్రాఫర్స్. సో మా దగ్గర ఇదన్నీ కలిపితే దగ్గర ఒక యాడ్. మరి ఇప్పుడు మీరే అనుకోండి, మీరు నా హోర్డింగ్ తీసుకున్నారు అనుకోండి, నా హోర్డింగ్ తీసేసుకున్నారు. నా హోర్డింగ్ తీసేసుకున్న తర్వాత మీకు ఏం కావాలి? ఫస్ట్ దాని డిజైన్ కావాలి. దాని డిజైన్ కి విల్ గో అండ్ అప్రోచ్ ఒక డిజైనర్. ఆ డిజైనర్ మీకు డిజైన్ చేసి మీకు ఇస్తాడు. దాన్ని నాకు డిజైన్ రెడీ అయింది రమేష్ గారిని ఎక్స్చేంజ్ చేయాలంటే ఫ్లెక్స్ ప్రింటింగ్ చేసి ఇవ్వండి సార్ అంటారు. మీరు ప్రింటర్ దగ్గరికి వెళ్తాడు, ఆ ప్రింటింగ్ చేసి ఇస్తాడు. మీరు నా దగ్గరికి అప్రూవ్ నా హోర్డింగ్ మీరు తీసుకోవాలంటే దాన్ని నేను ఫస్ట్ ఒక హోర్డింగ్ ఒక ఓనర్ తో అగ్రిమెంట్ చేసుకొని దానిపైన ఫ్యాబ్రికేటర్ తీసుకుని నా హోర్డింగ్ వేయాలి. దానికి ఎలక్ట్రిషియన్ తో లైట్లు పెట్టేయాలి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకోవాలి. అప్పుడు మీరు ప్రింట్ చేసి నాకు ఇస్తారు. ఇయ్యగానే మళ్ళీ మౌంటర్ చెప్పాలి. అంటే ఒక హోర్డింగ్ కట్టడానికి మినిమం 5 నుంచి 6 అవసరం పడతారు. వాళ్ళు 6 టీమ్ చేసి కట్టి మనకు ఒక 3 hours లో మనకి ఫోటో సబ్మిట్ చేస్తారు. ఒక హోల్డింగ్ కి దాదాపు ఒక 15 మంది, 15 ఫ్యామిలీ. ఒక డిస్ప్లేకి మీకు కనబడాలంటే కనీసం 15-20 మంది ఫ్యామిలీ పని చేస్తేనే ఒక హోర్డింగ్ అనేది మౌంట్ అవుతుంది. ఇప్పుడు పొలిటికల్ హోర్డింగ్ అంత కష్టం ఉంది. ఈ హైరార్కీలో ఫోటోస్ తీసుకొచ్చి ఇస్తాడు. మళ్ళీ సాయంత్రం వెళ్ళేసి నైట్ లైట్లు వస్తున్నాయి, ఎలక్ట్రిషియన్ పోవాలి. మళ్ళీ దాని తర్వాత ఫోటోగ్రాఫర్ మళ్ళీ ఫోటోస్ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ మా ఇంటర్నల్ స్టాఫ్, మాకు అకౌంటెంట్ అవసరమే, మాకు ఆపరేటింగ్ స్టాఫ్ అవసరమే, మా ఎగ్జిక్యూషన్ స్టాఫ్ అవసరమే. సో ఇట్లా మేము అన్ని కాంట్రాక్ట్ ఇస్తాం. 30 మంది అయితే 30 ఫ్యామిలీస్
ఈజీగా డిపెండెంట్. 30 ఫ్యామిలీస్. ఒక హోర్డింగ్ మీరు చేయాలనుకుంటే మీరు ప్రాక్టికల్గా వచ్చి ఇవన్నీ ఇన్వాల్వ్ అయితేనే మనం ఒక హోర్డింగ్ అక్కడ పెట్టగలుగుతాం ఒక 2 రోజుల కోసం. సో ఇది అంటే మా ఇండస్ట్రీ అనేది అలా నడుస్తుంది. సో ఇంతమంది డిపెండ్ దగ్గర ఒక 1,00,000 ఇండివిజువల్స్ తెలంగాణ మొత్తం డిపెండ్ ఉన్నారు. వీళ్ళందరూ ఉపాధి కోల్పోతారు ఇప్పుడు ఈ పాలసీ అయితే తీసుకొచ్చిన పాలసీ. ఓకే. అయితే ఇప్పుడు ఏందని ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిలింనగర్ కావచ్చు, కేవీఆర్ పార్క్ దగ్గర అంతా డిజిటల్ అయిపోయింది కదా. అంటే ఇప్పుడు టెక్నాలజీ మారిన కొద్దీ డిజిటల్ మీడియానే అవసరం అంటారా? అంటే ఆ విధంగా యాడ్ ఏజెన్సీస్. ఎస్, అది యాక్చువల్గా ఆ డిజిటల్ మీడియా అనేది తీసుకురావద్దని 2007లోనే హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆర్డర్ ఉంది. ఓకే. 2007లో హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆర్డర్ ఉంది. హైకోర్టు డివిజనల్ బెంచ్ కూడా ఏం చెప్పిందంటే, నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను. హైకోర్టు డివిజనల్ బెంచ్ ఏం చెప్పిందంటే, మీరు ఈ ఎల్ఈడి అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ అనేది అసలు సిటీలో అలౌ చేయకూడదు. ఓకే. ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే, ఇది 2007 హైకోర్టు ఆర్డర్ ఉంది. 2007 హైకోర్టు ఆర్డర్. ఓకే. సో దీంట్లో ఏం చెప్పింది అనేది అంటే నేను ఇప్పుడు మీకు చదివి చూపిస్తాను. స్ట్రిక్ట్లీ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ నో కేస్ వీడియోస్ బోర్డ్స్ హోర్డింగ్స్ షెల్ బి అలౌడ్ టు బి డిస్ప్లేడ్ వితౌట్ ఆబ్టైనింగ్ ప్రియర్ పర్మిషన్ ఫ్రమ్ ద కోర్ట్. ఎవరైనా వీడియోస్ కానీ ఎల్ఈడి బోర్డ్స్ పెట్టాలనుకుంటే హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే పెట్టాలనేసి 2007లో కోర్టు ఆర్డర్ ఉంది. ఉన్న తర్వాత అప్పుడు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఎల్ఈడి బోర్డ్స్ తీసుకొద్దామన్న తర్వాత ఈ కోర్టు ఆర్డర్ ఉందనేసి వాళ్ళు కూడా ఎల్ఈడి బోర్డ్స్ ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి. ఓకే. కానీ ఈ గవర్నమెంట్ రాగానే ఎస్పెషల్గా అదే ఎవరిదైతే యూనిపోల్ పడిపోయి ఏ కంపెనీ అయితే ప్రైవేట్ పడిపోయి వాళ్ళు డిఫాల్ట్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఇండస్ట్రీని, వాళ్ళకే స్పెషల్ పర్మిషన్ కొందర చొప్పున ఎల్వి ప్రసాద్ దగ్గర ప్లస్ మన టైమ్స్ ఆఫ్ ఇండియా దగ్గర 2 ఫుడ్ ఓవర్బ్రిడ్జ్కి ఎల్ఈడి పర్మిషన్ ఇచ్చారు. RT 156 అనేది జీవోని అమెండ్మెంట్ చేసి, RT 156 అనేది ఒకటి అమెండ్మెంట్ జీవో తీసుకొచ్చేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అదే అనుగుణంగా ఏం చేశారు, అక్కడితో ఆగకుండా హైదరాబాద్ మెట్రో రైల్లో టెండర్స్ తీసుకొచ్చారు ఎల్ఈడి బోర్డుల కోసం. ఓకే. దాని తర్వాత NACలో టెండర్స్ తీసుకొచ్చారు. నోటిఫైడ్ ఏరియా కంపెనీ అంటే ఎయిర్పోర్ట్. ఓకే. ఇక్కడ కూడా టెండర్స్ తీసుకొచ్చారు. ఇది అఫీషియల్గా తీసుకొచ్చారు. దాని తర్వాత GHMCలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కోసం తీసుకొచ్చారు. ఇది ఎల్ఈడి బోర్డ్ డిస్ప్లేస్. ఓకే. సో ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు నేను ఇక్కడ ఒకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈ సర్క్యులర్ ఏం చెప్తుంది, సరే తెలంగాణ మొత్తము న్యూ పర్మిషన్స్ ఇవ్వద్దని. సార్ నేను ఇక్కడ ఏం మాట్లాడుతుంటే, సరే మనం మీరు ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో సరే వాల్ రైటింగ్ నుంచి మనం బ్యానర్కి రావడం అనేది జరిగింది, ఫ్లెక్సీకి రావడం అనేది జరిగింది. అవును. సో టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు కూడా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మీరు కూడా ఆ వేళకి వెళ్తే ఈ ఫ్యామిలీస్ అన్ని బాగుపడాలంటారు. మేము ఎల్ఈడి బోర్డ్స్లకి మేము అగ్నే చేయట్లేదు. టెక్నాలజీ వీఆర్ రెడీ టు యాక్సెప్ట్. ఓకే. సో కాకపోతే కోర్ట్ ఆర్డర్ని మనం కొంచెం అమెండ్మెంట్ చేసుకుని వెళ్తే బాగుంటుంది. ఓకే. సో అది కూడా ఏంటంటే, ఈ వేరే కంట్రీస్లో మీరు ఎక్కడైనా ఎల్ఈడి బోర్డ్స్ దట్ ఈస్ నాట్ అలౌడ్ అందర్ హై మూవింగ్ ట్రాఫిక్లో ఎల్ఈడి బోర్డ్స్ అలౌ చేయరు. పెడెస్ట్రియన్ ట్రాఫిక్ అయితే ఎక్కడ ఉంటారో, ఎక్కడైతే పాదచారులు ఎక్కువ నడుస్తారో, స్టాండింగ్ లో ట్రాఫిక్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎల్ఈడి బోర్డ్స్ అలౌ చేస్తున్నారు. ఆల్ కంట్రీస్ లో అక్కడ కూడా ఉంది. అదే బెస్ట్ అని మేము కూడా సజెస్ట్ చేస్తాం. మేము ఎల్ఈడి బోర్డ్స్ బంద్ పెట్టండి, ఎల్ఈడి బోర్డ్స్ వద్దని మేము అనట్లా. మేమన్నది ఏంటంటే, ఎక్కడైతే స్టాండ్ అలోన్ ట్రాఫిక్ ఉంటుంది, ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఉంది, కేబీఆర్ పార్క్ లో 40-60 ఫీట్ స్పీడ్ లో ఉంటుంది ట్రాఫిక్. అక్కడ మీరు ఎల్ఈడి బోర్డు పడ్డ వల్ల ఫ్లికరింగ్ తోని కొంచెం డిస్టర్బెన్స్ అవ్వచ్చు. ఇంకేమైనా జరుగుతుందని ఈ కోర్టు ఆర్డర్ అదే చెప్పారు. ఎక్స్పర్ట్ కమిటీ కూడా స్టడీ చేసి ఇచ్చారు. అది దానిపైన ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఇస్తే వాళ్ళు స్టడీ చేసి అదే చెప్పారు. ఓకే. సో మేము అసోసియేషన్ నుంచి కూడా మేము ఏమంటున్నా, మీరు ఇవ్వండి ఎల్ఈడి బోర్డు పర్మిషన్ ఇవ్వండి. బట్ పెడెస్ట్రియన్ ట్రాఫిక్స్ బస్ స్టాండ్ లోపల ఎక్కడైతే మార్కెట్ ఏరియా ఉంటుందో, కోటి సుల్తాన్ బజార్ ఉంది, కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అక్కడ ఏంటంటే మీకు ట్రాఫిక్ 20 లోపలే పోతుంది, అంతకంటే ఎక్కువ స్పీడ్ లో పోతుంది. అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఫైన్. సో టెక్నాలజీ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ విషయంలో మీరు గవర్నమెంట్ ని అంటే పర్మిషన్ కోసం వెళ్ళి అడగట్లేదా? ఎల్ఈడీస్ కూడా మాకు ఎలాగైతే మీరు ఈ టెండర్స్ పిలిచారో అలాగే మేము 200 కంపెనీస్ పాతలో నష్టపోయాం కదా, 200 కంపెనీస్ కూడా మాకు పర్మిషన్ ఒక 80 మంది కంపెనీలు అప్లై చేసుకున్నాం GHMCలో. ఓకే. ఒక 80-100 కంపెనీస్ వెళ్ళేసి రిప్రజెంటేటివ్ సార్ మాకు ఆల్రెడీ పాత హోర్డింగ్స్ మేము ఇక్కడ మా ప్లేస్లలో ఉండే, అదే ప్లేస్ లో సేమ్ వీళ్ళకి ఎలాగ ఇచ్చారో అలా ఎల్ఈడి పర్మిషన్స్ మాకు ఇవ్వండి, ఇచ్చేస్తే మేము పెట్టుకుందాం అన్నారు. కాకపోతే వాళ్ళు మా అప్లికేషన్ కన్సిడర్ చేయలేదు. ఇది పాలసీ వస్తేనే ఇస్తామండి అన్నారు. మరి వాళ్ళకి ఎలా ఇచ్చారంటే, వాళ్ళు ఆల్రెడీ స్పెషల్ జీవో తీసుకొచ్చుకున్నారు, ఇచ్చామన్నారు. ఓకే. ఆ జీవో మీకు పనికిరాదు. ఆ జీవో మాకు పనికి కేవలం కొంతమందికి ఆ జీవో అంటే ఎవరైతే వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకు స్పెషల్ జీవో. ఓకే. అంటే దీని మా ఏందా ఇప్పుడు మీరే ఉద్యమం చేద్దాం అనుకుంటున్నారు అంటే మీ డిమాండ్ ఏంది? మెయిన్
ప్రజాపాలనలో రేవంత్ అన్న అని పిలిస్తే ఎవరి కష్టాలైనా సరే నేను చూస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఇదే సంఖ్యలని తెంచి ఈరోజు ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చినామన్నారు. సో మీరు రిక్వెస్ట్ చేయొచ్చు కదా, అంటే మంత్రులను వాళ్ళని కలిసి ప్రయత్నం చేయలేదా ఇప్పుడు? మేము మంత్రులు అందరినీ కలవడం జరిగింది. అండ్ రేవంత్ రెడ్డి గారు ఉన్న హైరార్కీలో దాదాపు అందరినీ కలవడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలిసి సార్ మాకు ఒకసారి సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వచ్చండి, ఒక 5 minutes మా బాధలన్నీ సారు చెప్పుకుంటే ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ పాలసీ తీసుకొస్తే అంటే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, ఇక్కడ లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. సో అనేసి మేము ఎన్నిసార్లు కలుద్దామని చూసినా మాకు ఎక్కడి నుంచి పోయినా కూడా మాకు అక్కడ ఎంట్రీ దొరకదు. ఇంటికి కూడా మేము ఒక 4-5 సార్లు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వెళ్ళలేదు, మీరు ఇక్కడికి రావద్దు, మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు. ఇక్కడికి వచ్చాము. లాస్ట్కి మేము రీచ్ అవ్వగలగాము ఎవరిని, స్పెషల్ సెక్రటరీ ఉంటాడు ఇమీడియట్లీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఆయన పైన స్పెషల్ సెక్రటరీ మేము కలవగలేవాము. కానీ సీఎం గారిని మేము కలవలేకపోయాము. మంత్రులు ఏమంటున్నాను, మంత్రులు కూడా ఏమన్నారు, మంత్రులు అయితే కొంతమంది లెటర్సే రాశారు ప్రిన్సిపల్ సెక్రటరీకి, వీళ్ళ న్యాయమైన డిమాండ్ మీరు ఇది చేయండి అనేసి. కానీ అక్కడ మమ్మల్ని గురించి పట్టించుకోవడం లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమంటాడు, మేము చూస్తామంటే కన్సల్ట్ చేస్తామంటే అక్కడ పెట్టేసి మంత్రులకు కూడా ఏం చెల్లట్లేదు. ఏదున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది మీరు ఏదున్నా కన్సల్ట్ చేస్తామనేసి మినిస్టర్స్ లెటర్ రాసినా, ఇంకా వేరే ఇతర పార్టీ వాళ్ళు లెటర్ రాసినా కూడా మా దగ్గర 10 లెటర్లు అట్లే ఉన్నాయి. వీళ్ళన్నీ ఎవరు రాసినా పట్టించుకోలేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ దాకానే మాకు యాక్సెస్ ఉంది. దాని తర్వాత పోదామనేసి మేము సీఎం దాకా పోదామని మేము డిఫరెంట్ ఛానల్స్ కూడా ట్రై చేసాం పొలిటికల్. సో వేం నరేందర్ రెడ్డి సార్ కూడా మేము కలవడం జరిగింది. కానీ మేము ముఖ్యమంత్రి గారు కలవలేకపోయినాం. అక్కడ కూడా విషయం తెలుసు, ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందండి. కొన్ని 1,00,000 మంది వరకు ఉపాధి కోల్పోతున్నారు. ఎంతో పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉంటుంది దీనిపైన. సో అని మేము అక్కడ తీసుకెళ్ళాం, కానీ మేము సీఎం గారిని కలవలేకపోయినాం. అది ఎందుకు సీఎం గారిని కలిస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా కలిస్తే మేము అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనే ఫైనలింగ్ అథారిటీ కాబట్టి, ఆయన ఎంఏఎన్డి సెక్షన్ కూడా యాజ్ మినిస్టర్ ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన కలిస్తే మా బాధ విని ఖచ్చితంగా. ఎందుకంటే మేము లాస్ట్ టైం ధర్నా చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారే మాకు చాలా సపోర్ట్ చేశారు. లేదు మీద న్యాయమైన డిమాండ్, ఇదంతా ఇలా జరగకూడదు, అందరికీ ఓపెన్గా ఉండాలి, అందరూ బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ ఉండాలి. ఒకరిద్దరు ఇలా చేస్తారయ్యా, రేపు పొద్దున మీరు చిన్నవాడు ఉంటాడు, ఒక చిన్న లీడర్ ఉంటాడు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడాడు 40,000 పెట్టి ఒక హోర్డింగ్ వేసుకో అనుకుంటాడు. ఇప్పుడు వేసుకున్నాడు, ఇప్పుడు ఒక మెట్రో పిల్లర్ పట్టుకుంటే 50,000 అవుతుంది ఒకటే పిల్లర్ పెట్టుకోవాలంటే. అప్పుడు ఒక హోర్డింగ్ పెట్టాలంటే 30,000-40,000 25,000 కూడా ఒక హోర్డింగ్ వస్తుంది. సో అట్లా సిటీలో ఒక 4-5 పెట్టుకోవచ్చు. సో అట్లా అనేసి కూడా మాకు డిస్కషన్ అయింది. నేను మా అసోసియేషన్ మెంబర్సే ఒక 10 మంది దాకా వెళ్ళేసేసి అప్పుడు లాక్డౌన్ టైంలో మేము ఇంటికి వెళ్ళి డిస్కస్ చేయడం జరిగింది ఈ విషయం గురించి. రేవంత్ ముఖ్యమంత్రి గారికి కొంచెం అవగాహన ఉంది. కాకపోతే ఏంటంటే మేము కలవడానికి ట్రై చేస్తున్నాం, కానీ మమ్మల్ని ఎందుకు అక్కడ దాకా రీచ్ కాలేకపోయినామో అది మాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఓకే, సో ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నాయి? మరి ప్రతిపక్షాలు ఇప్పుడు ఈ జీవో నెంబర్ 84 అనేది వీళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేశారు, గవర్నమెంట్ తీసుకొచ్చింది మొన్న మార్చిలో. సో ఈ జీవోలో ఉన్నది ఏంటంటే, ఈ జీవో ఇలా తీసుకొస్తుంది అనేసి కొంత మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే మేమేం చేసాము, సార్ 1 సైడ్గా పాలసీ తీసుకురాకండి, మీరు అందరికీ ఆమోదయోగ్యమైన పాలసీ తీసుకురండి అని చెప్పాము. సో ఈ పాలసీలో ఏం చెప్తుందంటే, ఇక్కడ ఉంది చదవండి ఒకసారి, తీసుకోండి మీరు. ఈ పాలసీలో ఏం చెప్తుందంటే, యూనిపోల్ బిల్ బోర్డ్స్ ఆర్ పర్మిటెడ్ ఓన్లీ ఆన్ గవర్నమెంట్ అండ్ మున్సిపల్ ప్రాపర్టీస్. ఓకే, సో ఈ గవర్నమెంట్ మున్సిపల్ ప్రాపర్టీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో మేమందరం ఇప్పుడు ఈ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు కానీ బయట కానీ ఇప్పుడు ఏదైనా ప్రకాష్ హ్యాట్స్ అయినా లేకపోతే మిగతా వాళ్ళకైనా కూడా వీళ్ళందరూ కూడా 90% ప్రాపర్టీస్ అన్ని ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఉన్నాయి. ఓకే, ఏది అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ అనుకోండి, మీరు యూనిపోల్స్ అనుకోండి, ఇంకేదని అనుకోండి, అన్ని ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఉన్నాయి. ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్లో లేకుండా ఓన్లీ గవర్నమెంట్ ప్రాపర్టీస్లో పెట్టడం వల్ల అది ఎవరికి దొరుకుతుంది? అది కేవలం కొంతమంది, అంటే 10 మందిలో ముగ్గురికి దొరుకుతుంది. ఇక్కడ మొత్తం 98% ఫిల్టర్ చేసేసి ఒక్కొక్కరికో ఇద్దరికో 100 వాళ్ళకే ఇచ్చినట్టు, అంటే 0.2% వాళ్ళకే ఇచ్చేదానికి పాలసీ అనుకూలంగా ఉన్నది. సో మొత్తానికి మీ సొల్యూషన్ కావాలంటే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అనేది చాలా అవసరం. సెకండ్ వన్ వచ్చేసి దాదాపు 1,00,000 మంది ఫ్యామిలీస్ కి అందం ద్రాక్ష లాగా అయిపోతుంది. ఎంత ట్యాక్స్ కట్టడానికైనా సరే సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వ పరంగా. ట్యాక్స్ కట్టడానికైనా రెడీగా ఉన్నాము. ట్యాక్స్ కడతామనే కోర్టుకు వెళ్ళాము మేము. ఓకే, అండ్ ఈ పాలసీని మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కన్సల్ట్ చేయమని కూడా మేము హైకోర్టుకి వెళ్ళాము. ఈ హైకోర్టుకి వెళ్తే చూడండి, మేము ఎప్పుడు వెళ్ళాము, ఫిబ్రవరిలో మేము హైకోర్టుకి వెళ్ళాము. ఏమని, సార్ మమ్మల్ని అసోసియేషన్ కన్సిడర్ చేయకుండా పాలసీ తీసుకొస్తుంటే, shall give a fair opportunity of hearing to the petitioners before formulating the advertising policy.
కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా అదే ప్రిన్సిపల్ సెక్రటరీ గాని మమ్మల్ని ఎవరిని పిలవలేదు, మమ్మల్ని సంప్రదించలేదు. ఈ జీవో తీసుకొస్తున్నారు, ఈ పాలసీ తీసుకొస్తున్నప్పుడు. సో మరి ఈ పాలసీని ఇప్పుడు 27 మున్సిపాలిటీ క్యూర్ కోసం తీసుకొచ్చారండి. 27 మున్సిపాలిటీలో దగ్గర ఒక 400 నుంచి 500 ఏజెన్సీలు బతుకుతున్నాయి, ఏదో డైరెక్ట్ మీడియా ఓనర్స్. మరి దీనిపైన ఆధారపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు ఇందాక చెప్పాను. మరి వీళ్ళందరి జీవనోపాధి ఏం చేయబోతుంది గవర్నమెంట్? మరి మాకేం ఎంప్లాయ్మెంట్ చూపిస్తుంది? ఓకే, మీరు జీవో ప్రకారం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని క్యూర్ లో నిన్న 3 కార్పొరేషన్స్ మీటింగ్ పెట్టేసుకొని ఈ ఉన్న హోర్డింగ్స్ ఎప్పుడు తీసేద్దామా, ఎప్పుడు తీసే ఫస్ట్ అదే తొందర ఉంది వాళ్ళకి. సరే మీరు తీసుకోపోండి, మరి మాకేం ఉపాధి చూపిస్తారు? మాకు ఉద్యోగాలు కల్పిస్తారా? సో మీ డిమాండ్ ఇది, మాకు ఉద్యోగాలు 1,00,000 మందికి ఈ 1,00,000 మంది దాకా ఉన్న వాళ్ళం అందరం వస్తాము, మాకేం ఉపాధి చూపిస్తారు? ఓకే, లేదంటే మాకు అందరికి గవర్నమెంట్ ప్లేస్లలో మాకు అందరికి ఉన్నోళ్ళకు మాకు అన్ని యూనిపోల్స్ కోసం పర్మిషన్ ఇస్తారా? యూనిపోల్స్ అంటే ఇక్కడ అందరు పెట్టగలుగుతారా? ఒక యూనిపోల్ అంటే 60 నుంచి 70 లక్షలు ఖర్చు వస్తుంది. మేము 60-70 లక్షలలో ఒక 10 హోర్డింగ్స్ వేసుకోగలుగుతాం. మేము 10 హోర్డింగ్స్ వేసుకుంటే మాకు 10 మంది క్లయింట్స్ దొరుకుతారు. అదే ఇప్పుడు సరే, ఇంతకుముందు జీవో ప్రకారం అంటే బయట మున్సిపల్ బయట కూడా వేసుకోనికే ఛాయిస్ లేదా? ఇప్పుడు లేదు. అదే చెప్తుంది సర్క్యులర్ తీసుకొచ్చిన సర్క్యులర్ అసలు ఎక్కడ లేదు అని గవర్నమెంట్. అక్కడ అంటే ఆల్రెడీ పోల్స్ అవన్నీ ఉన్న దగ్గర అక్కడ ఏం పెడతారు? ఒకవేళ అంటే వీళ్ళు ప్రభుత్వం ఆలోచన, ఈ ప్రభుత్వం అంటే మొత్తం తీసేసేసి అవి కూడా తీసేసేసి దీని వెనకాల ఉండేసేసి ఒక 2 ఏజెన్సీస్ నడిపిస్తున్నారు, 2-3 ఏజెన్సీస్. దీన్ని వాళ్ళ కోసము గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ కోసం తీసుకొచ్చుకున్న పాలసీ. వాళ్ళకి ఎక్కడెక్కడ గవర్నమెంట్ కావాలనో ఆ ప్లేస్లని వాళ్ళు తెచ్చుకుంటారు, తెచ్చేసేసుకొని లైక్ ఎలా తీసుకొస్తారు అంటే ఇదైతే ఇందాక మీకు చూపించాను. కేబీఆర్ పార్క్ లో అయితే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కట్టాడో, ఆ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కట్టడానికి వాళ్ళు ఇచ్చిన టెండర్ డాక్యుమెంట్ లో దానికి 3 CR వరకు ఖర్చు అవుతుందని ఇచ్చారు. ఓకే, ఆ 3 CR ఇన్వెస్ట్మెంట్ చేసేసిన సదరు ఏజెన్సీ, ఆ ఏజెన్సీకి ఏం రైట్స్ ఇచ్చారు అంటే 9 అడ్వర్టైజ్మెంట్ యూనిపోల్స్ వేసుకోవచ్చు. ఓకే, ఫర్ ద పీరియడ్ ఆఫ్ 15 years. 15 సంవత్సరాల వరకు ఆయన ఏమి ట్యాక్స్ కట్టద్దు, ఏమి రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. 15 సంవత్సరాల వరకు ఆయనకు నడిపించుకోవచ్చు. ఇంకా ఆయనకు వర్కౌట్ కాకపోతే ఇంకొక అడిషనల్ 5 years. ఓకే, 20 years వరకు. అంటే ఒక మల్టీలెవెల్ కార్ పార్కింగ్ కట్టడానికి అందిస్తే ఇప్పుడు కేబీఆర్ పార్క్ లోనే ఎగ్జాంపుల్ చెప్తాను. కేబీఆర్ పార్క్ లోనే ఈ ఒక్క మల్టీలెవెల్ కార్ పార్కింగ్ అంటే 9 యూనిపోల్స్ ఇచ్చారు. అంటే ఆ మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం LED బోర్డులతో నింపుతున్నప్పుడు ఆల్రెడీ ఒక 3-4 వేసారు, మిగతా కూడా వేయబోతున్నారు. సరే, వాళ్ళు వేసుకోనండి, కానీ వాట్ అబౌట్ ద గవర్నమెంట్ రెవెన్యూ? అదే ఇప్పుడు అదే కనుక నువ్వు 9 యూనిపోల్స్ ఇస్తానికి నువ్వు అదే కనుక ఓపెన్ టెండర్ లో పిలిస్తే, ఓపెన్ యాక్షన్ లో పిలిస్తే ఒక్కొక్క యూనిపోల్ తీసుకోవడం కనీసం నెలకు ఒక 2 లక్షలు చెప్పిన కనీసం మీకు సంవత్సరానికి ఇక్కడే ఒక 6-7 కోట్ల ఆదాయం వస్తుంది. నువ్వు 3 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టినానికి నీకు ఇంత ఆదాయం ఎట్లా ఇచ్చేస్తారు? ఈ లాజిక్ అంటే గవర్నమెంట్ ఎందుకు మర్చిపోతున్నట్టు, గవర్నమెంట్ ఎందుకు మర్చిపోతుంది అనేది ఇక వాళ్ళే చెప్పాలి మనకి. ఆ ఏజెన్సీతో వాళ్ళు మరి ఏ విధంగా వాళ్ళు ఇది చేసుకొని ఇస్తున్నారు. సో ఇదే పాలసీని ఇందులో డ్రాఫ్ట్ లో కూడా మెన్షన్ చేశారు. మీరు అడ్వర్టైజ్మెంట్ పాలసీలో యాక్చువల్గా ఇలాంటి మెన్షన్ చేయకూడదు, కానీ పాలసీలో కూడా ఏమని మెన్షన్ చేశారు? పీరియడ్ ఆఫ్ 15 years. ఓకే, అంటే వాళ్ళు ఏమి ఎంకరేజ్ చేస్తారంటే అంటే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టమ్ ని మేము ఎక్కువ ఎంకరేజ్ చేస్తాము. సో రేపు పొద్దున జరగబోయేది ఏమవుతుందంటే వీళ్ళు ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అయితే ఎవరైతే కట్టిన ఏజెన్సీ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటారు. అందులో నేను ఎలిజిబుల్ గాను, మిగతా వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కారు. సో ఎవరైతే 1-2 ఏజెన్సీలు ఉన్నారో వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకే ఇక్కడ తెలివిగా 1,00,000 మంది ఫ్యామిలీస్ అయితే పక్కన చేసేస్తున్నారు, 1,00,000 మంది ఉపాధి కోల్పోచ్చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మాత్రం లోపల 2-3 ఏజెన్సీసే వస్తున్నాయి. 2-3 ఏజెన్సీ చేతుల్నే మొత్తం క్యూర్ లో ఉండే అంత అడ్వర్టైజ్మెంట్ మీడియా మొత్తం 2-3 ఏజెన్సీల చేతులకి వెళ్ళబోతుంది. ఈ 30 సంవత్సరాలు మీద ఎంత? నేను ఇండస్ట్రీకి 2000 నుంచి వచ్చాను, 26 years. 26 సంవత్సరాలు. సో మీరందరూ రోడ్ మీద పడే రోజులు దగ్గర పడుతున్నాయి. రోడ్ మీద పడే రోజులు దగ్గరకు వచ్చి ఏప్రిల్ తర్వాత నుంచి పడడమే. ఇంకా ఓకే, ఏప్రిల్ లో వీళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తానంటున్నారు. ఇప్పుడు ఏది ఉంది 8 రోజుల వరకు మీ పోరాటం. మా పోరాటం ఇంకా ఉధృతం చేయాలనుకున్నాము. మేము ఎంత వరకు తెగించడానికి రెడీగా మరో తెలంగాణ మా బ్రెడ్ అండ్ బటర్ లేకపోతే మేము ఎట్లా బతకాలి? మాకు వేరే దారిలో చూపించాలి కొని. ఓకే, గవర్నమెంట్ తీసుకొని ఎవరికైనా ఇచ్చేసేయండి, కానీ ఉన్న వాళ్ళకి ఏం ఉపాధి చూపిస్తారు, వాళ్ళ నష్టపరిహారం ఎట్లా కట్టిస్తారు? ఇవంతా ఇప్పుడు మాకు ఐడెంటిటీ కూడా స్క్రాప్ కదండి, దాన్ని ఒక షేప్ లో పెడితేనే దాన్ని తీసుకొని చెప్పి కుప్ప పెట్టేస్తే దాన్ని మరి మా లాస్ అంతా ఎవరు కట్టిస్తారు? మరి వీటన్నిటి కూడా పరిష్కారం చూపించాలి. ఇప్పుడు మీరు మూసీ కోసం ఇవన్నీ తీస్తున్న వాళ్ళ పరిష్కారం చూపిస్తారంటున్నారు. ఓకే, మీరు సిటీ బ్యూటిఫికేషన్ మీరు ఎల్ఈడిలా ఇంకేది పెడతారా పెట్టండి, మాకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వండి. అది మీ ప్రధాన డిమాండ్. మాకు కంపెన్సేషన్ ఇస్తారా, లేకపోతే మాకు ఉపాధి అవకాశం ఎట్లా కల్పిస్తారు, మాకు ఎంప్లాయ్మెంట్ ఇస్తారా? ఓకే,
సో మొత్తం ప్రజాపాలనలో ఇది కోరుకుంటున్నారు అయితే మీరు ప్రజాపాలన, ఎందుకంటే నెక్స్ట్ రాబోయేది ప్రజాపాలన ఉంటుందని అనుకున్నాం కానీ 2 సంవత్సరాలు ఇది ప్రజాపాలన కనిపిస్తలేదు అన్న. సో ఒకరిద్దరి కోసం మా ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తే మాత్రం ఒక 2-3 గురించి ఒక ఇంత పెద్ద పాలసీని తీసుకొచ్చేసి గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ రాకుండా చేయడము. ఇప్పుడు ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ 30 పెట్టాల్సిన అవసరం ఏముందండి? 3 కోట్లకు ఒకటి అవుతున్నప్పుడు మున్సిపాలిటీ కట్టించుకొని అడ్వర్టైజ్మెంట్ రెండర్ పైన హ్యాపీగా నడిపించుకోవచ్చు కదా. అదే కేబీఆర్ కదా 10-12 కోట్లు వస్తుంది టెండర్ పిలిస్తే, అలా 3 కోట్లు పెట్టేసి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇక్కడ మిగతా అమౌంట్ మొత్తం జిహెచ్ఎంసీ ఆదాయమే కదా. అవును, ఓ 50 లక్షలు పెట్టేసి ఒక 2 ఎంప్లాయీస్ దొరుకుతుంది, దాన్ని ఆపరేటింగ్ చేసిస్తారు. ఓకే అన్న. సో చూద్దాం అన్న, ఇది ప్రజల దగ్గరికి కావచ్చు, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ 1,00,000 మంది ఫ్యామిలీస్, అక్కడ చూసుకుంటే మహా అయితే 1000-2000 మంది ఫ్యామిలీస్ మాత్రమే. మరి 2000 మంది ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేస్తుందా, ఇక్కడ 1,00,000 కుటుంబాల కోసం ప్రభుత్వం పనిచేస్తుందా అనేది చూద్దాం. అండ్ ఒకవేళ చేయకపోతే మాత్రం మీ పోరాటంలో మేము కూడా ముందుంటామన్న. మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా కూడా నేను ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే, సార్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చూడండి, ఎంతమంది రోడ్డున పడుతున్నారో చూడండి. వీళ్ళ గురించి అయినా కూడా అందరికీ ఆమెకి ఇంతకుముందు ఉన్న పాలసీస్ కానీ, బట్ మేము అడుగుతున్నాం, మాకు కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టండి, సైజ్ రెస్ట్రిక్షన్స్ పెట్టండి, ట్యాక్సులు పెంచండి, ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ చేయండి. మాకేమో ఫ్రీగా వదిలిపెట్టామని మేము అంటలేదు. కాకపోతే ఏంటంటే ఎంతమంది బతుకుతున్నారో చూడండి సార్. దీనిపైన వీళ్ళందరూ ఉపాధి పోతే రోడ్డు పైన పడితే సార్, ఇప్పటికే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ లేక చాలా మంది ఉన్నారు. నాలాంటి వాళ్ళు 30 సంవత్సరాల చేతిలో ఉన్నాం. ఇప్పుడు వేరే పని ఏం చేసుకోగలుగుతాం? సో ఇది ఒక్కటి మీరు దృష్టిలో పెట్టేసుకొని కొంచెం మాకు అందరికీ ఈ అమెండ్మెంట్ జీవో నెంబర్ 84ని అమెండ్మెంట్ చేసి, సో అందరికీ మెరుగైన అవకాశాలు కల్పించేలాగా కృషి చేయాలని నేను మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి చెప్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మరి వీరే సమస్యలు అంటే ఈ ప్రజాపాలనలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మరి వీర బాధలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. కాబట్టి సో వీర ప్రాబ్లమ్స్కి సంబంధించి ఒక సొల్యూషన్ వాళ్ళు వెతుక్కోవడం అనేది జరుగుతుంది. మరి ఆ సొల్యూషన్ వస్తుందా రాదా అనేది వెయిట్ చూద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.